హైదరాబాద్లో దసరా సందర్భంగా దాండియా ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాండియా నవరాత్రి ఈవెంట్స్లో డీజే పాటలకు స్టెప్పులు వేస్తున్నారు యువత. గుజరాతీ గర్భా దాండియా నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దాండియా ఆడేవారి కోసం ఏర్పాట్లు చేశారు ఈవెంట్ ఆర్గనైజర్స్. హైదరాబాద్ నోవాటెల్లో దాండియా సంబరాలపై మరింత సమాచారం హరిత అందిస్తారు. నవరాత్రి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రెజెంట్ హైదరాబాద్ లో దాండియా ఈవెంట్స్ కి ఫుల్ క్రేజ్ పెరిగింది. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి కూడా హైదరాబాద్ లో నవరాత్రి వచ్చిందంటే చాలు ప్రతిరోజు దాండియా ఈవెంట్స్ కి యూత్ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆటపాటలతోటి సందడి చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రధానమైన హోటల్స్ కావచ్చు, కన్వెన్షన్ సెంటర్స్ లో దాండియా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ పాల్గొనే కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో మేడం, ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరు? నిజాంపేట నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయి నవరాత్రి దాండియా ఆడుతున్నారు కదా? ఫ్రెండ్స్ తోటి వచ్చాము, చాలా బాగుంది. ఈవెంట్ రెగ్యులర్గా అవుతూ ఉంటుంది కదా, ఇక్కడ ప్రతిసారి ఎంజాయ్ చేస్తాము వచ్చి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. దాండియా అంటే ఒకప్పుడు గుజరాత్ అహ్మదాబాద్ సైడే ఉండేది, ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా అంత గ్రాండ్ గా అవుతున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇదివరకు ఓన్లీ అంటే కల్చరల్గా డిఫరెంట్ పీపుల్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అందరూ అన్ని ఫెస్టివల్స్ ఫాలో చేస్తున్నారు, అందరూ అన్నీ ఫాలో అవుతున్నారు. సో ఇట్స్ సో గుడ్ టు హ్యావ్ దట్ ఆల్ కల్చర్స్ టుగెదర్. అండ్ మీరు కూడా చాలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు కదా, ఎట్లా కాస్ట్యూమ్ అంతా మీరే రెడీ చేసుకున్నారా? యాక్చువల్లీ 3-4 కాస్ట్యూమ్సే ఉన్నాయి. ఎవ్రీ టైమ్ ఐ కీప్ రిపీటింగ్ దోస్ కాస్ట్యూమ్స్. చాలా అంటే ఓన్లీ ఈ ఈవెంట్కే కదా మనం యూజ్ చేసేది ఈ కాస్ట్యూమ్. బతుకమ్మ చాలా బాగా ఆడాం. సో హోల్ టైమ్ ఇట్స్ లైక్ ఈవెంట్. ఇంతకుముందు ఇట్లాంటి దాండియా ఈవెంట్స్ అటెండ్ అయ్యారా? ఇప్పుడు కొంచెం డీజే ఎక్కువ అయింది. ఇది గుజరాత్ నుంచే. దిస్ ఇస్ ఫ్రమ్ గుజరాత్. దాండియా అంటే మీకు ఏం గుర్తొస్తుంది? గర్బా డాన్స్ లో డీజే ఎట్లా అనిపిస్తుంది? గర్బా అందరూ బ్రైట్ డ్రెస్సెస్ వేసుకొని, like it's like so pretty to watch also. Like everybody's moving around with the glass and like colors చాలా బాగుంటుంది చూడడానికి. అన్ని కల్చరల్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఆ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. దాంట్లో భాగంగానే దసరా నవరాత్రుల సందర్భంగా దాండియా ఈవెంట్స్ చాలా కలర్ఫుల్ గా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం డీజే మ్యూజిక్లే కాకుండా ఇక్కడ రకరకాల ఫుడ్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఫోటో బూత్స్ ఏర్పాటు చేయడం, సెల్ఫీ పాయింట్స్, దాంతోపాటు రకరకాల ఫుడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది యూత్ తో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది డాన్స్ దాండియా? చాలా బాగుంది. ఇంతకు ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం రావడం? వేరే దగ్గరికి వెళ్ళాం, ఇక్కడికి రాలే. ఫుల్ వైబ్, చాలా బాగుంది. ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్. ఇట్స్ నైస్. సెల్ఫీ బూత్ బాగుంది. ఫుడ్ ఇంకా ట్రై చేయలేదు, కొంచెం సేపు తర్వాత ట్రై చేస్తాం. చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగా ప్లే చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ చాలా వరకు కూడా యూత్ ఫ్యామిలీస్ తో కలిసి వచ్చి ఇక్కడ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. దాండియా బాగుంది. ట్రెడిషనల్ వేర్ లో వచ్చారు కదా, ఎంతమంది వచ్చారు? 18 members. Students. Different colleges. అంటే like from same school we are from. ఎంత ఖర్చు పెట్టారు? ఎట్లా ఉంది ఈవెంట్? like around 6K అయింది. అంటే ఫస్ట్ టైం వచ్చాం, లైక్ గ్రూప్ అందరూ ఫస్ట్ టైం వచ్చాం. యూజువల్గా కజిన్స్తో వస్తుండే. కానీ కింద కొంచెం కార్పెట్ ఏమైనా ఉంటే బాగుంటుండే. మొత్తం మట్టి వల్ల కొంచెం బాగాలేదు. అంతే సాంగ్స్ అనేది ఓకే. చాలా బాగుంది ఈవెంట్, వెరీ అమేజింగ్. అసలు బీచ్ తోపు ఉన్నాయి అసలు. అండ్ ఇదంతా గుజరాతీ స్టైల్లో రెడీ అయ్యారు కదా, తెలుసా మీకు కాస్ట్యూమ్ గురించి? ఎట్లా అంటే నేను దాండియా అని రీసెర్చ్ చేసి వచ్చాను గూగుల్లో, వాళ్ళు ఏం వేసుకుంటారో. దానివల్ల నేను వాళ్ళు ఏం వేసుకుంటారో కూడా అర్థం చేసుకొని ఇట్లా వేసుకొని వచ్చా. ఆడాం. సో ఈ దాండియా ఈవెంట్ వల్ల ఐ ఆల్సో లెర్న్ సో మచ్ అబౌట్ గుజరాత్ కల్చర్ అవన్నీ కూడా. ఎట్లా ఉంది ఇక్కడ? క్రౌడ్ చాలా వరకు మంచిగా ఆడుతున్నారు. చాలా ఎక్కువ ఉంది, బట్ వెరీ నైస్. ఎస్, ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, కంప్లీట్ గా గుజరాతీ స్టైల్లో రెడీ అయ్యి వచ్చారు. చిన్నపిల్లలు, మహిళలంతా, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? కంప్లీట్ గా కలర్ఫుల్ దసరా మొత్తం మీ ముందే కనిపిస్తుంది. ఎట్లా ఉందండి ఇక్కడ ఈవెంట్ రావడం? ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుందండి. ఇట్స్ ఫ్యామిలీ, ఇట్స్ మోర్ ఫన్. ఇది గుజరాతీ గర్బా
అందరికి కూడా ఇక్కడ చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చారు. చాలా యాక్టివ్గా ఫన్గా ఉంది. చాలా బాగుందండి. कैसे सेलिब्रेट करते हैं अपना नवरात्रि बंगाल? अच्छा सेलिब्रेशन बहुत अच्छा करते हैं हम. बहुत अच्छा लग रहा है मुझे. ये गुजराती स्टाइल पहनने में बहुत शौक था तो मैं पहना. बहुत अच्छा लग रहा है मुझे. हैदराबाद में दांडिया इवेंट कैसे चल रहा है? अच्छा चल रहे हैं. ఈవెంట్కి సంబంధించిన ఆర్గనైజర్స్ మనతో ఉన్నారు. ఈవెంట్కి సంబంధించి ఎట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎలాంటి కలర్ఫుల్ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి అడిగి తెలుసుకుందాం. ఏమేమి స్పెషల్స్ యాక్టివిటీస్ ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటే డీజేతో పాటు ఇంకేం స్పెషాలిటీస్ ఉన్నాయి? ఇక్కడ దాండి అంటేనే మనకి గర్బా మ్యూజిక్, అంటే గుజరాతీకి సంబంధించిన ఫోక్ ట్రెడిషనల్ గర్బా మ్యూజిక్ ఉంటుంది. అదేవిధంగా లైవ్ సింగర్స్ ఉన్నారు మనకి. మా ఈవెంట్ పేరే సెలబ్రిటీ దాండియా నైట్స్ కాబట్టి సెలబ్రిటీస్ ఎవ్రీడే విజిట్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా పంజాబీ డోల్ ఉంది. అండ్ అదేవిధంగా ఏమంటారు ఫుడ్ కోర్ట్స్ అనేటివి ఉన్నాయి, అథెంటిక్ ఫుడ్ కోర్ట్స్. అంటే మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ నార్త్ ఇండియన్ ఫుడ్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అన్నట్టు. సో ఎవ్రీడే రెగ్యులర్గానైతే జనాలు క్రౌడ్ వస్తున్నారు వీటిని అట్రాక్షన్స్ని చూసి. అయితే ప్రైజెస్ ఎట్లా ఉన్నాయండి? కపుల్ కావచ్చు, ఇట్లా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా చాలా వరకు అవుతున్నాయి కదా ఇక్కడ, ఎట్లా ఉంది? అంటే మన ప్రైజింగ్ వచ్చేసి 300 నుండి స్టార్టింగ్ ఉన్నాయి అన్నట్టు. దీనిలో కిడ్స్కి అండ్ గర్ల్స్కి, మేల్స్కి, కపుల్స్కి అండ్ గ్రూప్ ఆఫ్ 5 ఫ్రెండ్స్కి, గ్రూప్ ఆఫ్ 10 ఫ్రెండ్స్కి అనేది మనం పాసెస్ అనేది ప్రింట్ చేయించడం జరిగింది. అండ్ బుక్ మై షోలను కూడా బుక్ చేసుకొని వస్తూ ఉంటారు అండి రెగ్యులర్గా. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.